రైతులకి రుణాలు మాఫీ చేసి మళ్ళా పేదవాళ్ళు ఆర్థికంగా పైకి తీసుకొస్తారని నేను హామీ ఇచ్చాను. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, రైతుల్ని పూర్తిగా కాపాడుకుంటాం. మీరు తీసుకున్న రుణాలు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కట్టొద్దు అన్న మాటకు కట్టకుండా ఉన్నందుకు బ్యాంకులు రైతుల మీద వడ్డీ వేసి అపరాధ వడ్డీ వేసి ₹2 వడ్డీల దాకా దాదాపుగా 18% నుంచి ₹2 వడ్డీల దాకా వసూలు చేశారు. నేను అడుగుతున్నాను, ఇవాళ తానిచ్చిన రుణమాఫీ పథకం కనీసం వడ్డీలో 3వ వంతు కూడా సరిపోయింది అని అడుగుతా ఉన్నా నేను. బాబు రావాలి, జాబు రావాలని చదువుకున్న ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అది వచ్చే వరకు 1000 నుంచి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం. మీ ప్రతి ఇంటికి ఉపాధి కానీ లేకపోతే ఉద్యోగం కానీ ఇప్పిస్తాను, ఇవ్వకపోతే 2000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి ఇస్తాను అని ఆ రోజు ఆయన సంతకం పెట్టిన పాంఫ్లెట్ను తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి పంచాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నాను, ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా అడుగుతా ఉన్నా, మనకు 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను. బంగారుగా తీసుకున్న రైతులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చేయాలి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నమాట. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం మీకు ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నా.